రాష్ట్రీయ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ఈ ధర్మం పట్ల ఉండాల్సిన నిబద్ధత పట్ల, ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియపరచాలి అనే సదుద్దేశ్యంతో ఈ నెల జనవరి 25, 2026 విశేషంగా ఒక సభని ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. అందులో యువ విభాగం అంతా కలిసి ప్రత్యేకంగా దీన్ని తీసుకొని ముందరికి వెళ్తూ ఉన్నారు. హిందూ విద్యార్థి పరివార చైతన్య సభ అనే పేరుతో ఈ సభ అన్ని విధాలా దిగ్విజయం కావాలని, ఆ సందర్భంగా ఒక చిన్న ప్రవచనం ఇవ్వడానికి నన్ను 25వ తారీఖు ఆహ్వానం చేయడం జరిగింది. శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో ధర్మం గురించి ఎవరు ఎక్కడ పనిచేసినా మీరు వాళ్లతోటి ఉండి సహకరిస్తూ ముందరికి వెళ్ళాలి, ధార్మికమైన ఏ కార్యక్రమమైనా అనేది వారి ఆదేశం. కాబట్టి ధర్మంలో భాగంగా ఈ అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో అద్భుతంగా ఒక యజ్ఞం కూడా నిర్వహించడం జరుగుతుంది. 300 మంది పైన విద్యార్థులకి ధర్మము అనేటటువంటి విత్తనాల్ని, సనాతన హిందూ ధర్మము అనేటటువంటి విత్తనాన్ని లోపల నాటితే వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికీ మహావృక్షాలై కొన్ని కోట్ల మందిని తయారు చేస్తారు. కాబట్టి దాంట్లో నాందిగా చేస్తున్న ఈ మహత్ కార్యక్రమం సర్వత్రా దిగ్విజయం అవ్వాలని, ఇది జరుగుతున్నటువంటి ప్రదేశం కందికల్ గేట్ చెత్తినాగ సమీపంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, అందులో భాగంగా ఆ రోజు రథసప్తమి విశేషంగా ఉన్నందుకు కారణంగా హయగ్రీవ హోమము, సరస్వతి అమ్మవారి యొక్క పూజ, దాని తర్వాత గురుగారి యొక్క మార్గదర్శనం మనకు అందరికీ ఉండబోతుంది. దీంట్లో ముఖ్యంగా ఇవాళ బాలలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలని ఎదిరించడం కోసం అని చెప్పేసి సెల్ఫ్ ప్రొటెక్షన్ డెమాన్స్ట్రేషన్ ఒకటి పెట్టడము, తర్వాత బేసిక్ లైఫ్ సేఫ్టీ స్కిల్స్ పైన ఒక డెమాన్స్ట్రేషన్ పెట్టడం అనేది విశేషమైనటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి అందరితో కోరుకునేది రాష్ట్రీయ బజరంగ్ దళ్ మరియు అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ వైపు నుండి అందరూ సహకరించండి, అందరూ రండి, అందరూ స్వాగతమే. హిందువులు అన్నవారు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు ప్రగతి వైపు వెళ్ళాలి, ఉజ్వల భవిష్యత్తు కావాలనుకున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఆహ్వానితులే. చాలా అద్భుతం, అందరం పాల్గొన్నాం. దాని అధ్యక్షుల వారు ప్రత్యేకంగా వచ్చి అందించడం అయింది. నేను పాల్గొంటున్నాను, మీరు కూడా పాల్గొనండి.